Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Okay, up to the question number 22 we are completed now. So in that I explain the what are the things we need to improve our as communication of the and writing skills of English. So next one, question number, what is that? 23rd. Question number 23rd, you can see that, see what does the following sentences mean? అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ఇక్కడ 2 ఆప్షన్స్ అనేది ఇచ్చారు ఈ 23 క్వశ్చన్లో. ఈ 23 క్వశ్చన్స్లో ఆప్షన్స్ని బట్టి మనం ఒక రైట్ ఆన్సర్ని చూస్ చేసుకోవాలి. సో యూ కెన్ సీ దట్ చూస్ ద రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఇట్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్. దీన్ని కూడా టోటల్గా మనం చెప్పాను కదా, క్వశ్చన్ నెంబర్ 16 to 2 అప్ టు ద క్వశ్చన్ నెంబర్ 32. ఈ 32 వరకు మీరు ఏం చేయాలంటే టోటల్గా ఎవ్రీథింగ్ యూ వాంట్ టు రైట్ ఇన్ వేర్ ఇట్ ఈస్ ఇన్ ద ఆర్డర్ వైజ్. యూ వాంట్ టు రైట్ ఇన్ ఆర్డర్ వైజ్. యూ షుడ్ నాట్ స్కిప్ ఇన్ మిడిల్ ఆఫ్ దట్ ఎనీ టైప్ ఆఫ్ ది క్వశ్చన్ నెంబర్. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ చూడండి, షల్ ఐ యూజ్ యువర్ మొబైల్ వన్స్? నేను ఒకసారి మీ మొబైల్ని యూజ్ చేయొచ్చా? దిస్ ఇస్ వాట్ ఈస్ దట్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అని ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో మనం ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మేకింగ్ అన్ ఆఫర్ ఆర్ మేకింగ్ ఏ రిక్వెస్ట్, గివింగ్ ఏ పర్మిషన్, సీకింగ్ పర్మిషన్. అంటే ఇది ఒక ఆఫర్ అయితే ఇవ్వడం లేదు, నేను నీ మొబైల్ యూజ్ చేసుకోవచ్చా అని అంటున్నారు, కాబట్టి అది ఒక ఆఫర్ మనం కన్సిడర్ చేసుకోలేము. అలాగే ఆర్డర్ అయితే కాదు అది. అలాగే నెక్స్ట్ వన్ మేకింగ్ ఏ రిక్వెస్ట్, రిక్వెస్టింగ్గా ఇంకొక పర్సన్ని మనం ఏమని అడుగుతున్నాము చూడండి, యాజ్ వాట్ ఈస్ దట్? షల్ ఐ యూజ్ యువర్ మొబైల్ వన్స్? ఒకసారి మీ మొబైల్ నేను యూజ్ చేసుకోవచ్చా? అలాగే గివింగ్ ఏ ఇన్ఫర్మేషన్, అంటే ఒకరికి ఇంకొక సమాచారం అనేది కూడా మనం ఇవ్వడం లేదు. అలాగే సీకింగ్ ఇన్ఫర్మేషన్, అంటే ఇంకొకరి దగ్గర నుంచి కూడా మనం ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడం లేదు. కాబట్టి ఇట్ ఈస్ what is that? Making a request. What is the answer? Making a request. So ఇది అర్థమైంది కదా మీకు ఎలా రాయాలి అనేసి. నెక్స్ట్ వన్, వాట్ అబౌట్ గోయింగ్ ఫర్ వాక్? వాట్ అబౌట్, ఎందుకు దాని గురించి ఒకసారి నాకు చెప్తావా? ఎందుకు మనం వాకింగ్ చేయాలి, ఎందుకు వాకింగ్ వెళ్తున్నాము అనేసి క్వశ్చన్ అనేది రేస్ చేస్తున్నాడు అతను. సో ఫస్ట్ వన్ అడ్వైస్. అడ్వైస్ అంటే మనకి ఒకరి గురించి మనం మంచిగా ఒకదాన్ని చెప్పడం. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, సజెషన్. సజెషన్ అయితే కాదు అది. సీకింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ గివింగ్ పర్మిషన్. పర్మిషన్ అంటే ఇంకొకరికి ఒక అర్హత అనేది ఇవ్వడం. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే సీకింగ్ ఇన్ఫర్మేషన్, అంటే ఆ యొక్క వెళ్తున్న వాక్ గురించి అడుగుతున్నాడు కదా ఇన్ఫర్మేషన్ అనేది, ఏంటి ఎలా అనేసి అతను ఇన్ఫర్మేషన్ అడగడమే జరిగింది. సో సీకింగ్ ఇన్ఫర్మేషన్, సి. What is it? C. So this will carry us how many marks? It is also 2 marks. ఇక్కడ కూడా మనకి ఎన్ని మార్క్స్ వస్తుంది? ఇక్కడ 2 మార్క్స్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 23 అనేది ఎన్ని మార్క్స్ వస్తుంది మనకి? ఇక్కడ 2 మార్క్స్కి. అంటే ఇలా మీకు డిఫరెంట్ టైప్స్లో అక్కడ మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ప్రతి దాంట్లో కూడా ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి మీకు? 4 ఆప్షన్స్. హౌ మెనీ ఆప్షన్స్ ఇట్ విల్ రిక్వైర్? 4 ఆప్షన్స్. ఇన్ దట్ యూ నీడ్ టు చూస్ ద ఎనీ వన్ బెస్ట్ ఆప్షన్. వాట్ ఈస్ ద క్వశ్చన్ టు ఆన్సర్? యూ వాంట్ టు రైట్ ఆన్ ద హ్యాస్ సిమిలర్. దిస్ హౌ మెనీ మార్క్స్ ఇట్ విల్ గెట్? 2 మార్క్స్. సో ఇక్కడ కూడా ఎన్ని మార్క్స్ వస్తుంది మనకి? 2 మార్క్స్కి రావడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వన్, you can see that question number 24 question number also, it's very easy. You can see that read the paragraph and write the synonyms of the underlined words choosing from the words given in the box. అంటే బాక్స్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక సెంటెన్స్ ఫార్మేషన్స్ అనేది ఒక పారాగ్రాఫ్ ఉంది. ఇప్పుడు మనకి అండర్లైన్ చేశారు, బాగా చూస్తున్నారా? ఈ అండర్లైన్ అనేది, ఈ అండర్లైన్ ఉన్న పదానికి సినోనిమ్ అంటే ఏంటి ఇక్కడ అర్థము? సిమిలర్ మీనింగ్. సిమిలర్ మీనింగ్ ఏంటి? సినోనిమ్ అంటే సిమిలర్ మీనింగ్. సో ఇక్కడ
ఇక్కడ ఉన్న వర్డ్స్కి మనం ఏం చేయాలి, సిమిలర్గా ఈ వర్డ్స్ని వెతికి మనం ఆన్సర్స్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, మనకు పైన ఉన్న వర్డ్స్కి మీనింగ్ తెలియాలంటే కింద పారాగ్రాఫ్ అనేది చదివి అండర్లైన్ వర్డ్స్ని మనం చూడండి. ద ఫారెస్టెడ్ మౌంటైన్స్ వర్ ద సోర్స్ ఆఫ్ వాటర్ అండ్ ద సోర్స్ ఆఫ్ ఎ రెయిన్. సో వెన్ యూ డిఫారెస్ట్ యూ కాజ్ ఏ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ చేంజ్ ఆఫ్ ఎ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ అండ్ దేర్ఫోర్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఫుడ్ అండ్ వాటర్. ఇక్కడ ఈ సెంటెన్స్ అనేది సోర్స్ అంటే ఏంటని అర్థము, ఇట్స్ బీయింగ్ ఆన్ ఆరిజిన్, మొదలు. ఎక్కడి నుంచి మొదలైంది, మన ఫారెస్ట్లో ఉన్న మౌంటైన్స్ అనేది దేనికి ప్రతీక మనకి, దే గెటింగ్ హ్యాస్ అ మోర్ వాటర్ విత్ రెయిన్ఫాల్ వచ్చి రావడానికి మౌంటైన్స్ అనేది ఫారెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సపోజ్ వీ కెన్ డూ డిఫారెస్టేషన్ అంటే చెట్లు నరికేయడం, డిఫారెస్టేషన్ కటింగ్ ఆఫ్ ట్రీస్, వాట్ విల్ హ్యాపెన్, వీ కెన్ గెట్ ద షార్టేజ్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ షార్టేజ్ అనేది తగ్గుతుంది. అలాగే దెర్ ఈస్ నో ట్రీ, దెర్ ఈస్ నో వాటర్, ఎస్. సో దట్స్ వై హ్యాస్ అండ్ చేంజ్ అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ఆల్సో చూసే అంటే వర్షం అనేది అక్కడ బాగా పచ్చని చెట్లు ఉన్నప్పుడు మనకేమవుతుంది, పర్యావరణం బాగున్నప్పుడు అక్కడ వాతావరణం కూడా ఏమవుతుంది, నెక్స్ట్ వన్ ఆ వాటర్ కూడా బాగా ఫ్లో అవ్వడం, ఇంకొక రెయిన్ఫాల్ పడడం అనేది జరుగుతుంది. ఈ చెట్లే లేకుండా ఉంటే మనకు రెయిన్ఫాల్ అనేది ఎలా వస్తుంది, అది చాలా ఇబ్బంది అవుతుంది. సో అండ్ దేర్ఫోర్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఫుడ్ అండ్ వాటర్. ఎప్పుడైతే డిఫారెస్టేషన్ ఏ ప్లేస్లో అయితే జరుగుతుందో ఆ ప్లేస్లో మనకేమవుతుంది, వాటర్ అనేది కానీ ఫుడ్ అనేది షార్టేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా. ఆ యొక్క వర్డ్స్ అనేది చూడండి, ఫస్ట్ వర్డ్ అనేది ఏంటంటే సోర్స్ అంటే మీనింగ్ ఏంటి, డీవియేషన్ అంటే చేంజ్ అవ్వడం. అలాగే ఆరిజిన్ అంటే మొదటి నుంచి, సోర్స్ అంటే అదే కదా, సోర్స్ ఈస్ నథింగ్ బట్ ఆరిజిన్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ మీనింగ్, ఆరిజిన్. So next one, what is that, water and the source of a rain. So when you deforest you can cause a shortage అంటే ఏంటి, వెరైటీ అంటే అనేక విధాలుగా, అలాగే స్కేర్సిటీ అంటే తక్కువగా. ఇప్పుడు షార్టేజ్ అంటే అదే కదా, మనకి ఏ షార్టేజ్ వస్తుంది ఇక్కడ, వాటర్. సో స్కేర్సిటీ, వాట్ ఈస్ ద సెకండ్ వన్ ఆన్సర్, స్కేర్సిటీ. నెక్స్ట్ వన్ ఆ వాటర్ అండ్ చేంజ్ అంటే ఏంటి ఇక్కడ, డీవియేషన్. ఇట్ విల్ గెట్ ద డీవియేషన్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ దట్, రెయిన్ఫాల్ యాజ్ ప్యాటర్న్స్ అంటే ఏంటి ఇక్కడ, డిజైన్స్. వాట్ ఈస్ దట్, డిజైన్స్. సో ఇక్కడ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, 4 టైప్స్ అంటే 4 అనేది రాసాం కదా. సో ఇట్ విల్ క్యారీస్ హౌ మెనీ మార్క్స్, 4 మార్క్స్. ఇక్కడ మనకి మిగిలిపోయింది వెరైటీ అండ్ రెగ్యులారిటీ. ఈ రెండింటికి అక్కడ వర్డ్స్ అనేది లేదు కాబట్టి మనం ఏ విధంగా కూడా వాటిని రాయలేము. సో ఇక్కడ ఉన్న వాటికి అక్కడ మనం ఏం చేయాలి, సినానిమ్స్, సిమిలర్ మీనింగ్ వెతుక్కొని మనం రాయాలని జరగాలి. సో ఇక్కడ ప్యాటర్న్స్ అంటే డిజైన్స్, సోర్స్ అంటే ఆరిజిన్ వస్తుంది ఫస్ట్ వన్. అండ్ వాట్ అబౌట్ ద షార్టేజ్, వాట్ ఈస్ దట్, nothing but scarcity has second one. And next one, change, deviation, patterns, designs. అర్థమైంది కదా. ఇది మనం సినానిమ్స్ అనేది ఇదా రాయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సినానిమ్, ఆల్రెడీ ఐ సెడ్ నో, సినానిమ్ ఈస్ నథింగ్ బట్ సిమిలర్ మీనింగ్స్. అంటే దానికి తగ్గట్టుగా సిమిలర్గా మీనింగ్స్ ఉంటే దాన్ని ఏమంటాం మనం ఇక్కడ, సిమిలర్ మీనింగ్ ఆఫ్ ది సినానిమ్ అనేసి చెప్తున్నాం. ఇక్కడ పైన వాటిని కింద వాటిని చూసుకొని మనకు సిమిలర్ మీనింగ్స్ అనేది చెప్పాలి. అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది. ఇక్కడ ఇలా రాస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి మీకు, 4 మార్క్స్. అంటే ఈజీ కదా. పైన మీకు ఆల్రెడీ అక్కడ ఇచ్చింటారు, కింద ఉన్న వర్డ్స్ని మీరు అక్కడ ఏం చేయాలి, సిమిలర్గా మీనింగ్స్ అనేది వెతికి అప్పుడు మీకు ఏం చేయాలంటే, ఫస్ట్ థింగ్ మీరు ఎప్పుడైతే ఇంగ్లీష్ అనేది స్టార్ట్ చేస్తారో ఫస్ట్ యూ నీడ్ టు కీప్ విత్ ద డిక్షనరీని ముందు పెట్టుకున్నప్పుడు మీకు మీనింగ్స్ అనేది కూడా ఈజీగా తెలుస్తాయి. సో ఇక్కడ ఇది మనం సినానిమ్స్ అనేది ఇక్కడికి కంప్లీట్ చేసుకున్నాం. అంటే క్వశ్చన్ నెంబర్ 24 ఈస్ నౌ ఇట్స్ కంప్లీటెడ్. దట్ హౌ మెనీ మార్క్స్ ఇట్ విల్ క్యారీస్, 4 మార్క్స్. నెక్స్ట్ వన్, సినానిమ్స్ ఉంటే యాజ్ యూజువల్గా అంటే సిమిలర్ మీనింగ్స్ ఉంటే యాజ్ యూజువల్గా మనకి ఆపోజిట్స్ అనేది వస్తాయి కదా, అది అందరికీ తెలుసు. ఇక్కడ కూడా సేమ్ చూడండి, రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ మ్యాచ్ ద వర్డ్స్ అండర్ ఏ విత్ దేర్ యాంటోనిమ్స్ అండర్ బి, రైట్ యువర్ ఆన్సర్స్ అండ్ దేర్ కరెస్పాండింగ్ నెంబర్స్ ఇన్ ద ఆన్సర్ బుక్. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇప్పుడు చూడండి, ద లాస్ట్ టైం
the two friends met, Ray was in hospital on his deathbed. It was a Sunday and Robert's true habit arrived on at the dot at 9 a.m. He has grown so weak that he looked frail as child. ఇక్కడ మనకి రెడ్యూస్ విత్ రే అనే లెసన్ నుంచి మనకి పారాగ్రాఫ్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఈ వర్డ్స్కి ఇక్కడ మ్యాచ్ చేసుకోవాలంటే వీ నీడ్ టు మ్యాచ్ ద ఏ టు బిని మనం మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆపోజిట్ వర్డ్స్ అంటే మనం ఈజీగా రాస్తాం కదా, ఆ ఆపోజిట్ వర్డ్స్ని మనం ఏమంటున్నాం? యాంటోనిమ్స్. ఏంటి మీనింగ్ ఇక్కడ? యాంటోనిమ్స్. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, లాస్ట్. లాస్ట్ అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫాల్స్, ఎనిమీస్, స్ట్రాంగ్, డిపార్టెడ్, ఫస్ట్ అండ్ ఓవర్ లుక్డ్. సో ఇప్పుడు మనకి లాస్ట్ అంటే మనకి దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? ఫస్ట్. అర్థమైంది కదా? వాట్ ఈస్ దట్? ఫస్ట్ వన్ ఫిఫ్త్, లాస్ట్. ఫ్రెండ్స్ అంటే ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది? సెకండ్ వన్ ఎనిమీస్. గెస్ చేస్తున్నారు కదా మీరు కూడా. సో నెక్స్ట్ వన్ ట్రూ అంటే ఫస్ట్ వన్ ఫాల్స్ అంటే నిజం, అబద్ధం. అలాగే అరైవ్డ్ అంటే రావడం, దానికి డిపార్టెడ్ అంటే వెళ్ళిపోవడం, విడిపోవడం. సో ఇక్కడ 4 అనేది వస్తుంది. సో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఎన్ని టైప్స్ అనేది ఇచ్చాడు? 4. ఇక్కడ కూడా ఎన్ని మార్క్స్కి వస్తుంది? 4 మార్క్స్కి వస్తుంది. ఇప్పుడు లాస్ట్ అంటే చివరిన, అలాగే ఫస్ట్ అంటే ఏంటి? మొదటి. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ అంటే స్నేహితులు, వారికి నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది? శత్రువులు. కాబట్టి ఇక్కడ ఫ్రెండ్స్ ఉంది, ఇక్కడ ఎనిమీస్ అన్ని మనం వెతకాలి కదా. దీంట్లో మనం ఇక్కడ గెస్ చేసేస్తాం కదా. ట్రూ అంటే నిజమైన, ఫాల్స్ అంటే అబద్ధమైన. సో ఇక్కడ మనం ఇలా చూస్ చేసుకొని ఈ యొక్క మ్యాచ్ని ఏ టు బిని మనం ఇక్కడ ఏం చేయాలి? మింగల్ చేసి కలుపుకొని లాస్ట్ ఈజ్ ఫస్ట్, ఫ్రెండ్స్, ఎనిమీస్, ట్రూ ఆర్ ఫాల్స్, ఈజ్ అరైవ్డ్ ఆర్ డిపార్టెడ్. అరైవ్డ్ అంటే వచ్చేయడం, ఆ ప్లేస్కి రావడం. డిపార్టెడ్ అంటే విడిపోవడం, ఆ క్షణం నుంచి అక్కడికి వెళ్ళిపోవడం. సో ఇలా మీరు ఈ యాంటోనిమ్స్ని కూడా అక్కడ పైన మనం సినోనిమ్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఎన్ని మార్క్స్కి? 4 మార్క్స్కి. సో ఇప్పుడు మనం ఈ యాంటోనిమ్స్ అనేది ఎన్ని మార్క్స్కి కంప్లీట్ చేసుకున్నాము? 4 మార్క్స్. హౌ మెనీ మార్క్స్? 4 మార్క్స్. అంటే సినోనిమ్ యాంటోనిమ్స్కి మీకు ఎన్ని మార్క్స్కి వచ్చేస్తుంది? ఇక్కడ 8 మార్క్స్కి. 8 మార్కులకి మీరు ఈజీగా అక్కడ ఉన్న దాన్ని మీరు అర్థం చేసుకొని రాస్తే ఈజీగా మీకు మీ చేతిలో ఎన్ని మార్క్స్ ఉంటాయి? 8 మార్క్స్ అనేది ఈజీగా రావడం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 25 వరకు మనం ఇక్కడ కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 26. ఈ 26 అనేది జనరల్ అయితే కాదు, ఇది మీరు లెసన్స్ అనేది ఏ విధంగా రీడ్ చేశారు అనే దాని మీద ఉంటుంది. ఏ విధంగా అంటే ఒక లెసన్స్ అనేది మాకు 5 యూనిట్స్ ఉన్నాయి కదా. ఆల్రెడీ నేను చెప్పాను 6 యూనిట్స్, దాంట్లో ఒకటి ఒమిటెడ్ అయిందని చెప్పాను కదా. ఇప్పుడు ఈ 5 యూనిట్స్లో మనకు ఒక పారాగ్రాఫ్ అనేది ఇచ్చేస్తారు. ఆ పారాగ్రాఫ్ అంటే మన లెసన్లో పారాగ్రాఫ్స్ ఉంటాయి కదా, ఆ పారాగ్రాఫ్లో ఒక పారాగ్రాఫ్ని మనకేం చేస్తారు? క్వశ్చన్ నెంబర్ 26లో ఇచ్చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 26 ఇట్స్ కేమ్ ఫ్రమ్ బికాజ్ యూ రెడ్ ద టెక్స్ట్ బుక్ హ్యాస్ థరోలీ. నువ్వు ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ని టీచర్ చెప్పేటప్పుడో కావచ్చు, నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళి చదివావంటే కావచ్చు, ఓకే ఈ పారాగ్రాఫ్ మన లెసన్లోది అని మనకి గుర్తొస్తే మాత్రం చాలు. సో ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేది రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ అనేసి అంటూ ఉంటాం. ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ లెసన్లో నుంచి మనకి ఇక్కడ ఏదొచ్చింది? ఈ పారాగ్రాఫ్ అనేది వచ్చింది. ఎన్విరాన్మెంట్ లెసన్ అనేది ఎప్పుడు వచ్చింది చూడండి. ఇట్స్ కేమ్ ఫ్రమ్ ది 5th యూనిట్ ఫ్రమ్ పార్ట్ ఏ. ఇది మనకి రావడం అనేది జరిగింది. సో యూ కెన్ సీ దట్ ద ప్రౌడ్ సెన్స్ ఆఫ్ డిగ్నిటీ దట్ దే ఆర్ నాట్ బిగినింగ్. అండ్ ప్రౌడ్ అంటున్నాం. ప్రౌడ్ అంటే డిఫరెంట్. ప్రైడ్ సెన్స్ అంటే కానీ ప్రౌడ్ సెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ దట్ not beginning, that they are doing things for themselves was very empowerment అంటే they want to increase the women powerని ఇంక్రీజ్ చేయాలనేసి అంటూ ఉన్నారు. సో దట్ ట్రాన్స్ఫార్మ్ వాస్ వెరీ పవర్ఫుల్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే అక్కడికి అయిపోయింది అనేసి. బట్ స్టిల్ సెంటెన్స్ ఇస్ దేర్ రైట్. సో ద ట్రాన్స్ఫార్మ్ వాస్ వెరీ పవర్ఫుల్, నాట్ పవర్. ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ది పవర్ఫుల్. ఇది మనం జనరల్ టాపిక్ అని చెప్పేదానికి లేదు. ఎప్పుడైతే నీకు
రీడింగ్ టెక్స్ట్ అనేది బాగుంటుందో, టెక్స్ట్ బుక్ రీడింగ్ నువ్వు బాగా చేయగలవు, లెసన్ చెప్పేటప్పుడు తరువుగా ఫస్ట్ పేజ్ నుంచి నీ యొక్క లెసన్స్ పార్ట్స్ ఉన్నప్పటి నుంచి నువ్వు తరువుగా ప్రిపేర్ అయ్యావు అంటే, ఆ పారాగ్రాఫ్ని చూస్తూ వచ్చావంటే ఓకే ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉండేదే. దీనికి ఎన్ని మార్క్స్ ఇస్తారు? 4 మార్క్స్. నువ్వు టెక్స్ట్ బుక్ రీడ్ చేస్తేనే మాత్రమే నీకు 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. టెక్స్ట్ బుక్ రీడింగ్లో ఉన్న ఏ పారాగ్రాఫ్ అయినా ఇవ్వచ్చు. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మనకి? 5 యూనిట్స్ ఉన్నాయి కదా. ఆ 5 యూనిట్స్లో ఏ పారాగ్రాఫ్ అయినా కూడా మనకి ఇవ్వచ్చు. దానికి ఎన్ని మార్క్స్ ఉంటాయి మనకి? 4 మార్క్స్. హౌ మెనీ మార్క్స్? 4 మార్క్స్. దిస్ ఈజ్ ద క్వశ్చన్ నెంబర్ 26. అంటే ఇక్కడికి మనం ఎన్ని క్వశ్చన్ నెంబర్ కంప్లీట్ చేసుకున్నాము? క్వశ్చన్ నెంబర్ 26ని కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇంకా చాలా సింపుల్ ఈజీగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 27. క్వశ్చన్ నెంబర్ 27 అనేది యాజ్ యూజువల్ మీకు తెలుసు, అంటే స్పెల్లింగ్స్, అంటే ఓవెల్ క్లస్టర్స్ అంటాం దీన్ని. ఇక్కడ చూడండి ఓవెల్స్ ఉన్నాయి కదా ఇక్కడ మనకి. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఎన్ని ఓవెల్స్ ఉన్నాయండి? 5 ఓవెల్స్ అనేవి ఉన్నాయి కదా. ఆ 5 ఓవెల్స్లో వీ హ్యావ్ సీ దట్ AEIOU ఈ 5ని మాత్రమే వీటిలో ఫిల్ చేస్తారు మీరు. వీటిని ఏమంటామంటే ఓవెల్ క్లస్టర్స్ అనేసి అంటాం. ఏమంటాము? ఓవెల్ క్లస్టర్స్. ఓవెల్ క్లస్టర్స్ అంటే ఏంటి అనేసి మీకు డౌట్ వచ్చిందంటే, ఇక్కడ కూడా సేమ్ లెసన్లో ఉన్న ఒక సెంటెన్స్ని, ఒక లైన్ని ఇస్తారు మీకు. దాంట్లో మీరు ఒక 2 లెటర్స్ అనేది స్కిప్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే ఓవెల్ క్లస్టర్స్ ఆర్ మిస్సింగ్ లెటర్స్ ఆర్ స్పెల్లింగ్స్ అనేసి అంటారు. ఇవి మిస్సింగ్ లెటర్సే కదా. ఇవి మనం 5th క్లాస్ కాదు 4th క్లాస్ నుంచి చదువుకుంటున్నాం కదా. మిస్సింగ్ లెటర్స్ అంటే ఏంటి? ఒక వర్డ్ ఇచ్చేసి దాని పక్కలో ఇంకొక వర్డ్ ఇచ్చేసి మిడిల్లో డాష్ పెట్టేస్తారు. అంటే మిస్సింగ్. అక్కడ మిస్ అయిన లెటర్ని గెస్ చేసి కరెక్ట్గా రాయాలి. కానీ ఇక్కడ ఏ లెటర్ అంటే ఆ లెటర్ రాయాల్సిన పని లేదు. అక్కడ ఆల్రెడీ నీకు ఆప్షన్స్ అనేది ఇచ్చేసాడు వాడు. చూడండి AU UE OA EI EEIO అంటే ఇవేంటి? ఓవెల్స్ మాత్రమే, ఓన్లీ ఓవెల్స్ మాత్రమే. మీకున్న 26 ABCDస్లో మీరు ఓవెల్స్ని మాత్రమే రాస్తారు అక్కడ. అంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్ రావచ్చు. అంటే నాకు అక్కడ ఏదో CONTAIN ఉంది, ఇప్పుడు ఎన్ని ABCలు ఉన్నాయి? 26 ఉన్నాయి. దాంట్లో అన్నీ ఎత్తుకొని మీకు క్లమ్జీగా పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు అక్కడ జతలుగా ఇవ్వడం అనేది జరిగింది. సో దాన్ని మీరు రాయడం అనేది జరుగుతుంది. ఇది కూడా సేమ్ టెక్స్ట్ బుక్ రీడింగ్లో మాత్రమే మీకు అక్కడ వస్తుంది. చూడండి లెథార్జీ క్రీప్స్ ఇన్ ఇఫ్ ద హాలిడే డాష్ CONTIN డాష్ ఎస్ ఓవర్ అండ్ ఎక్స్టెండెడ్ PR-D. అక్కడ 2 బ్లాంక్స్ కదా మనం ఫిలప్ చేయాలి. ఇక్కడ ఏంటంటే లెథార్జీ ఇస్ నథింగ్ బట్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ గెట్ కంటిన్యూస్లీ. అంటే ఇప్పుడు ఏంటంటే ఎవరైనా పర్సన్ అనేది లేజీగా ఉన్నప్పుడు, తన లైఫ్లో హాలిడేస్ అనేది వచ్చినప్పుడు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఇక్కడ మీరు అక్కడ AU UE OA ఇక్కడ ఒక సెంటెన్స్ చూడండి. మనం పక్కలో రాసుకుంటే మీకు కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు ఒకసారి మీ పెన్సిల్ తీసుకొని మీ యొక్క క్వశ్చన్ పేపర్లో రాసుకోండి. TI ఓకే, see that CONTIN ఇదేమిది? కంటిన్ కదా. కాబట్టి ఈ కంటిన్ అనేది మనకి ఇక్కడ వచ్చింది కదా. సో ఇప్పుడు CON ఇది రాసాము, ఓకే T వచ్చేసింది, IN రాసాము. ఇప్పుడు ఈ 2 డాషెస్లో మనం ఏం ఫిల్ చేయాలి? ఎస్ అనేది ఉంది. ఇప్పుడు దేనికి సూట్ అవుతుంది? సపోజ్ మీకు అలా కూడా కన్ఫ్యూజ్ రావచ్చు. మీరు ఏం చేస్తారు? చాలా కన్ఫ్యూజ్ ఉండి ఆ లెటర్ ఏది వస్తుందో తెలియని వాళ్ళు మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి AU పెడదామా? ఏమొస్తుంది? మీనింగ్ వచ్చింది ఏమన్నా? లేదు. సో ద కంటెంట్ ఎస్, దెర్ ఈస్ నో ఎనీ టైప్ ఆఫ్ ద వర్డ్ అనేది లేదు కదా. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇంకో వర్డ్ ఏముంది? UE అంటే ఇక్కడ ఏం మీనింగ్ వచ్చింది? ఏదైనా మీనింగ్ వచ్చిందా? కాబట్టి CONTINOUS అంటే ఇక్కడ OUS అనేది మనకు ఆల్రెడీ వాడు ఇచ్చిన దాంట్లో OU అనేది ఇక్కడ స్కిప్ చేసేసరి ఇక్కడ ఆల్రెడీ మీకు వస్తుంది. కంటిన్యూస్ అనేది ఇక్కడ మీనింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకోండి, OU అనేది స్కిప్ చేశాడు. బట్ మీకు పబ్లిక్లో మాత్రం కంపల్సరీ ఇస్తాడు. OU అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కంటిన్యూస్ అనేది వర్డ్ అనేది వస్తుంది ఇక్కడ మీకు. సో ఓవర్ అండ్ ఎక్స్టెండెడ్ ఇక్కడ కూడా మీరు సేమ్ అలాగే చేసుకోవచ్చు. ఇక్కడ AU పెట్టండి, మీనింగ్ వస్తుందో చూడండి. లేకపోతే UU పెట్టండి, OA పెట్టండి, EI పెట్టండి. దెర్ ఈస్ నో ఎనీ టైప్ ఆఫ్ ది మీనింగ్. కాబట్టి కరెక్ట్ మీనింగ్ అనేది PRIO. అలాగే
ఐవే వచ్చిందా, ఉంది కదా ఆల్రెడీ, IOD, ఇదేమవుతుంది పీరియడ్. సో ఇలా మీరు చూస్ చేసుకుంటే మీకు ఈజీగా 2 మార్క్స్ అనేది వస్తాయి. అంటే కొంతమంది స్పెల్లింగ్స్ అనేది రాకుండా ఉంటుంది, అయ్యో ఏ వర్డ్ పెట్టాలో. ఇంగ్లీష్లో వర్డ్స్ అనేది చాలా క్లమ్జీగా కూడా ఉంటాయి, కొన్ని మీనింగ్లెస్ కూడా ఉంటాయి. ఇలా మీనింగ్లెస్ అనేది ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ కంటిన్యూస్ అనేది దాని మీనింగ్ అంటే లేదు, అసలు ఆ వర్డ్కి అనేది మీనింగ్ లేదు, అలాగే ఆ వర్డ్ అనేది కూడా లేదు. ఇలా మీరు చూస్ చేసి పెట్టుకున్నారంటే అలా కూడా ఈజీగా రాసుకోవచ్చు. అలాగే ఈజీగా మీకు లెసన్ అనేది తెలిసింటే, ఓ ఇది ఆ సెంటెన్సు ఆ లెసన్లో వచ్చింది, ఆ టాపిక్ కావచ్చు, ఈజీగా మీరు అక్కడ రాసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా మీరు రాస్తే క్వశ్చన్ నెంబర్ 27లో ఎన్ని మార్క్స్ వస్తాయి మీకు ఈజీగా? 2 మార్క్స్. ఎప్పుడైతే మనం గ్రామర్ ఈజీ అనుకుంటామో మనకప్పుడు చాలా ఈజీగా నేర్చుకోవడం యాజ్ బీయింగ్ ఆన్ గెటింగ్ మోర్ ఇంట్రెస్ట్. సపోజ్ ఇది డిఫికల్ట్గా ఉంది, ఎలా నేర్చుకోవాలి అనిపిస్తే మాత్రం మనకు అప్పుడే బ్రేక్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. కంప్లీట్ ద వర్డ్స్ విత్ కరెక్ట్ సఫిక్సెస్. అంటే ప్రిఫిక్స్ అంటే ఫ్రంట్ వర్డ్ చూడండి, ప్రిఫిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రంట్ వర్డ్ అంటే ముందరున్న వర్డ్ని యాడ్ చేయడము. సపోజ్ సఫిక్స్ అంటే ఏమి బ్యాక్ వర్డ్, సఫిక్స్ అంటే ఏమన్నా బ్యాక్ వర్డ్. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇది చాలా చాలా ఈజీ. క్వశ్చన్ నెంబర్ 27, 28, 29 ఏమి 3 అనేది 6, ఆల్మోస్ట్ మీకు ఎన్ని మార్క్స్కి వస్తుంది? 6 మార్క్స్కి చాలా చాలా ఈజీ రాసేయచ్చు. చూడండి, రాబర్స్ డస్ నాట్ ఎంజోర్ ద అక్యూసేషన్. ఇక్కడ ఈ వర్డ్ అనేది దీనికి ఎస్ఏకి మీరు టిఐ అని యాడ్ చేయాలా ఎస్ఐ అని యాడ్ చేయాలని కొంచెం డౌట్ వస్తుంది. కానీ వర్డ్ అనేది మీకు తెలిసినట్లయితే ఇట్స్ బీయింగ్ ఆన్ ఇట్స్ అక్యూసేషన్ నాట్ అక్యూషన్. అక్యూషన్ అంటే ఎస్ఐ వర్డ్ వస్తుంది, అక్యూసేషన్ అంటే ది బీయింగ్ ఆన్ రాబర్స్ డస్ నాట్ ఎంజోర్ ద అక్యూసేషన్ ఆఫ్ ఎ రేట్ డిట్రాక్టర్స్ దట్ ద మాస్టర్ డైరెక్టర్. అంటే తను ఫిలిమ్స్ అనేది స్టార్ట్ చేశాడు కదా, ఎవరు? రాబర్స్ అనే వ్యక్తి తన లైఫ్లో ఏంటి ఇక్కడ అక్యూసేషన్ని స్టార్ట్ చేసుకున్నాడు. సో తను ఒక డైరెక్టర్. సో దిస్ నాట్ ఏ మాస్టర్ ఆఫ్ డైరెక్టర్. ఇది కూడా సేమ్ టెక్స్ట్ బుక్లో ఉన్న సెంటెన్స్లోనే వస్తుంది. తన లైఫ్లో హీస్ డస్ నాట్ ఎండోస్ ద అక్యూసేషన్ ఆఫ్ ఎ రే డిట్రాక్టర్స్. అంటే రే చాలా ఫిలిమ్స్ అనేది డైరెక్ట్ చేసినా కూడా తన లైఫ్లో ఇంకా ఉంది అనేసి ఆలోచించడంలో అక్యూసేషన్ హీ వాంట్స్ టు. సో TIONని మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటారు. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద లాస్ట్ వర్డ్? డైరెక్టర్. ఓఆర్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇది ఇక్కడ మీ సఫిక్సెస్కి బ్యాక్వర్డ్కి ఎన్ని మార్క్స్ వస్తుంది? 2 మార్క్స్. ఇట్ ఈస్ ఆల్సో విల్ గెట్ హౌ మెనీ మార్క్స్? 2 మార్క్స్. ఇక్కడ కూడా మీరు TION ఒకసారి పెట్టుకోండి, SION ఒకసారి పెట్టుకోండి. ఓకే, స్పెల్లింగ్ వస్తుందా రాదా అని కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ డైరెక్టర్ అనేది చూడండి ERA ORA, ఇక్కడ కూడా కొన్ని వర్డ్స్ అనేది సిమిలర్ వస్తుంది, కొంచెం కన్ఫ్యూజ్ అనేది కూడా అవుతుంది. సో ఇక్కడ మనం ఎన్ని మార్క్స్ కంప్లీట్ చేసుకున్నాం? ఇక్కడ చూడండి, ఇక్కడ 2 మార్క్స్ అయిపోయింది, ఇక్కడ 2 మార్క్స్ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 28 ఆల్సో ఇట్ విల్ బి కంప్లీటెడ్. సో నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి ఇక్కడ సో అప్ టు ద మార్క్స్ యూ కెన్ సీ స్పెల్లింగ్స్. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా, స్పెల్లింగ్స్ అనేది ఇంగ్లీష్లో మనకు మెయిన్ లీడ్ ఆఫ్ ది స్పెల్లింగ్. మన ప్రొనౌన్సియేషన్ ఎలాగైనా చేసేస్తాం, కానీ దాన్ని రాసేటప్పుడే మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది చాలా అవుతూ ఉంటాయి. చూడండి, ప్రోగ్రామర్ ఇస్ ద స్పెల్లింగ్ ఆఫ్ ఇట్స్ కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇస్ ఓకే, ఇట్స్ కరెక్ట్, ఓకే. అలాగే malicious, okay, it's spelling also correct, and lethargy correct. ఇక్కడ మనకి డిఫరెంట్గా ఉన్న వర్డ్ ఏంటంటే హ్యాస్ బ్యూరో. అంటే ఇక్కడ వచ్చిన స్కిప్ చేసిన వర్డ్ ఏంటంటే బ్యూరో. ఇప్పుడు మనం దీన్ని రాసామంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తుంది? 1 మార్క్ అనేది వస్తుంది. అది కూడా మీకు స్పెల్లింగ్ తెలిసి ఉండాలి. అదేదో ఉంది కదా అక్కడ ఏదో ఏ కానీ ఈ కానీ యాడ్ చేసేస్తే మార్క్స్ ఇచ్చేస్తారా? కానీ కంపల్సరీ ప్రోగ్రామర్ మీరు మాట్లాడేటప్పుడు ఒక స్పెల్లింగ్ వస్తుంది, పలికేటప్పుడు రాసేటప్పుడు ఒక స్పెల్లింగ్ అనేది వస్తుంది. పర్టికులర్లీ యూ వాంట్ టు సీ ద స్పెల్లింగ్ డెఫినెట్లీ. సో ఇక్కడ మనకి దా యొక్క సైన్ అనేది మెలిషియస్. యాజ్ మెలిషియస్ ఇస్ నథింగ్ బట్ MA మెలిషియస్. ఇలా డివైడ్ చేసుకుంటాం. మెలిషియస్ అనే వర్డ్ని ఇలా డివైడ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యూరో స్పెల్లింగ్ వచ్చి BUREAU. ఇది మనకి స్పెల్లింగ్ ఇక్కడ. కానీ అక్కడ ఏం ఇచ్చాడు? రాంగ్ స్పెల్లింగ్ అనేది ఇచ్చాడు కదా. ఇక్కడ స్పెల్లింగ్ ఏమొస్తుందంటే బ్యూరో, BUREAU బ్యూరో. అలాగే నెక్స్ట్ వన్ అకరెన్స్ has same pronunciation is good and it is spelling also good, and preservance that is also jewelry. ఇక్కడ beggar spelling చూడండి, అక్కడ ఒక కన్ఫ్యూజ్ వస్తుంది. బెగ్గర్ అంటే BEGGAR
ఈఆరా ఏఆరా అనేసి. ఇట్స్ నాట్ ఎ బెగ్గర్, ఇట్స్ ఎ బెగ్గర్. గర్ కాబట్టి జిఆర్ అనేది మనం ఏం చేయాలి, మెన్షన్ చేసుకోవాలి. BGGAR. సో ఇలా మీరు రాసుకుంటే ఎన్ని మార్క్స్ అనేది వస్తుంది ఇక్కడికి? హౌ మెనీ మార్క్స్ యూ విల్ గెట్? టోటలీ 2 మార్క్స్. సో అప్ టు హియర్ ఎవ్రీథింగ్ విల్ క్యారీస్ హౌ మెనీ మార్క్స్? 2 మార్క్స్. ఇక్కడికి మనం 29 క్వశ్చన్ నెంబర్ అనేది కంప్లీట్ చేసాము. ఇట్స్ ఇంగ్లీష్లో మన గ్రామర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పటి వరకు చెప్పిన క్వశ్చన్ నెంబర్ 16th నుంచి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 29th వరకు చెప్పాను కదా, చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్కటి టెక్స్ట్ బుక్లో నుంచినే వస్తుంది, అంటే పారాగ్రాఫ్ వైజ్ ఇక్కడంతా కూడా టెక్స్ట్ బుక్కే, బట్ మనం అక్కడ దాన్ని ఈజీగా అర్థం చేసుకొని ఆ టెక్స్ట్ బుక్ రీడింగ్ స్కిల్స్ అనేది మనం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే మార్క్స్ అనేది ఇంగ్లీష్ గ్రామర్లో ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా దాన్ని ఎలా ఇంకొక గ్రామర్ టాపిక్ అనేది ఇంకా ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు, ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇప్పటి వరకు 16th నుంచి 29 క్వశ్చన్ వరకు చెప్పాను. ఇంకా మనకి 3-4 టాపిక్స్ అనేది ఉన్నాయి. ఈ 4 టాపిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ సిలోకి మనం ఎంటర్ అవుదాము. ఇప్పటి వరకు నేను ఇన్ని టాపిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఎవ్రీథింగ్ ఇట్స్ వెరీ ఈజీ టు వి వాంట్ టు లర్న్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. బట్ అందరూ అంటుంటారు చాలా ఈజీ ఈజీ ఈజీని, కానీ నేర్చుకుంటే తప్ప ఇంగ్లీష్ అంతా ఈజీ అనేది మనకు అనిపించదు. ఈజీ చెప్పడానికి ఈజీ, ప్రొనౌన్సియేషన్ ఈజీ, రాయడం అనేది కూడా చాలా కష్టం. దాని ప్రొనౌన్సియేషన్తో మనం పోలిస్తే రాయడం అనేది చాలా కష్టం అవుతుంది కదా. కాబట్టి స్పెల్లింగ్స్తో సహా ఇంగ్లీష్ని మనం నేర్చుకుంటే తప్ప మనకి చాలా ఈజీగా అనేది అనిపించదు. సో ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీకు ఇంకా నెక్స్ట్ క్లాస్లో వచ్చి నెక్స్ట్ ఇంకా ఉన్న క్వశ్చన్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మనం సెక్షన్ సిలోకి ఎంటర్ అవుదాము. ఓకే, ఇప్పటి వరకు మీరు చేసిన దాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.